మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరు మీ పిల్లలు బాగున్నారు కదా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ చేతి పని దీవెనకరంగా ఉందా? నెమ్మది సమాధానాన్ని మీరు అనుభవిస్తున్నారా? ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రతి ఉదయకాలం 5 గంటలకే యేసయ్య కాళ్ళు పట్టుకొని మొరపెట్టండి. ఎన్ని కార్యాలు జరుగుతాయో మీరే చూద్దరు. కానీ రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 19వ వాక్యం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ప్రియులారా, సాధారణంగా ఈ రోజున మనం దేవునికి విరోధంగా మాట్లాడబాకండమ్మా అని మాలాంటి సేవకులు చెప్పే మాటలు మీరు వింటారు. మీరు అనుకుంటారు, అసలు దేవునికి విరోధంగా మేమేం మాట్లాడుతున్నామండి, మేమేం దేవుణ్ణి దూషించట్లేదు, ఎలా పడితే అలా ఏం మాట్లాడటం లేదు, మేము దేవునికి విరోధంగా మేమేం మాట్లాడటం లేదు కదా అని మీరు అనుకుంటారు. ప్రియులారా, ఈ వచనాన్ని జాగ్రత్తగా చదివారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశానికి 40 సంవత్సరాలు చేసిన ప్రయాణంలో వారు కొన్నిసార్లు ఇలా అనుకున్నారు. ఏమని? మేము అరణ్యంలో ఉన్నాం కదా, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అంటున్నారట. మాకు అన్నం పెట్టగలడా? ఆయన భోజనాన్ని సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. అంటే ఈ పదం పలకటమే దేవునికి విరోధంగా మాట్లాడటం. అంటే అస్సలు పలకూడదు. ఈ మాటలు వింటూ ఉండగా మీరు చాలాసార్లు ఇలా అని ఉంటారా? దేవుడు ఈ అనారోగ్యాన్ని తీసివేయగలడా? దేవుడు ఈ అప్పుల బాధ నుండి మమ్మల్ని విడిపించగలడా? దేవుడు నా భర్తను మార్చగలడా? దేవుడు మా పిల్లల భవిష్యత్తుని బాగు చేయగలడా? మా బిడ్డలకు మంచి ఉద్యోగం ఇవ్వగలడా? పెళ్ళిడికొచ్చిన బిడ్డలకు వివాహము చేయగలడా? దేవుడు ఆహారం పెట్టగలడా మాకు? ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడి ఉంటే, లేదు ఇప్పుడు కూడా అలాంటి మాటలే నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వ్యక్తివి. గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవునికి విరోధంగా మాట్లాడటం అంటే ఏదేదో మాట్లాడటం అని కాదు. ఇలా అవిశ్వాసంతో మాట్లాడటమే దేవునికి విరోధంగా మాట్లాడటం అంటే. సరే, దైవజనుడిగా నేను అడుగుతున్నా, దేవుడు మీకు అన్నం పెట్టలేడా? దేవుడు నీ భర్తను మార్చలేడా? మీ పిల్లల భవిష్యత్తును బాగు చేయలేడా? మీ అప్పును దేవుడు తీర్చలేడండి? మీకు ఆరోగ్యం ఇవ్వలేడు? మీ కుటుంబ పరిస్థితుల్ని బాగు చేయలేడా? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు ప్రభు చేయలేని అసమర్థుడు అంటారా? ఇక ఈ వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే, దేవుడు ఆహారాన్ని సిద్ధపరచగలడా అన్నట్టుగా మీకు అన్నం పెట్టలేడండి దేవుడు? దేవుడంటే ఎవరు? ఆయన మహత్తు కలిగిన మాట చేత ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించిన దేవుడు. ఒక్క మాట కలుగునుగాక అంటే కలిగింది. భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గెలాక్సీలు, ఏమంటే కొండలు, లోయలు, సముద్రం, అందులో ఉన్నటువంటి జలచరాలు, మానవులుగా మనల మాత్రం ఆయన కలగ చేశాడండి. కలుగునుగాక అనలేదు కానీ నిర్మించాడు. ప్రియులారా, ఒక్క మాట చెబితే ఇవన్నీ కూడా వచ్చేసాయిగా. కనపడే ప్రతిదీ, భూమి, ఆకాశం, సర్వ సృష్టి ఆయన మాట చెబితే కలిగింది. మరి దేవుడు ఎవరు? నీకు అన్నం పెట్టలేడా? నిన్ను పోషించలేడా? నీకు సహాయం చేయలేడా? అలాంటి అవిశ్వాసపు మాటలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ అప్పు నుండి దేవుడు నిన్ను విడిపించలేడా? నీ కన్నీటిని తుడిచి నీకు సంతోషాన్ని ఇవ్వలేడా? ఎందుకు ఇవ్వలేడు? దుష్టుడైన అపవాది చాలా తెలివిగా దేవుణ్ణి అనుమానించేటట్లు చేస్తాడు. మరి బిడ్డ, ఎప్పుడూ అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు.
దేవుడు సమృద్ధిగా చేయగలడు, సమృద్ధిగా పెట్టగలడు, అంతే. సమృద్ధిగా పెట్టగలడు. ఓ మాట చెప్పన్నా, దేవుడు ఒకసారి సుమారు ఒక 6 సంవత్సరాల క్రితం, అప్పటికే నాకు ఒక చిన్న కారు ఉంది, మారుతి 800 అనే కారు. చాలా దూర ప్రయాణాలు, మీటింగ్స్కి వాటికి వెళ్ళటానికి అది కొంచెం కష్టం. ప్రభు అన్నాడు, నువ్వు ఒక పెద్ద కారు నీకు ఇస్తాను, తీసుకో అన్నారు. ప్రియులారా, అది నా మట్టుకు నాకు చాలా కష్టం, చేతిలో ₹1,00,000 కూడా లేవు. కానీ ప్రభువు మాట, సరే ఇంట్లో చెప్పాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. సరే మొత్తానికి ఉన్న కొంచెం ఏదో కట్టేసి ఒక కారు తీసుకుంటే ప్రతి నెల కూడా మరి కిస్తీలు కట్టాలి కదా, సుమారు 4 సంవత్సరాలు. చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. నా మట్టుకు నాకు చాలా పెద్ద విషయం, పెద్ద భారమే అది. ఆ సమయంలో నేను పాస్టమ్ గారితో ఏం చెప్పానంటే, నా భార్య పిల్లలతో, గ్రేస్, మరి ఇలాగ కారు ప్రభు తీసుకోమన్నారు, తీసుకుంటున్నాం. దాదాపు ఒక 4 సంవత్సరాలు, ఇదిగో ఇంతంత అమౌంట్ ప్రతి నెల మనం కట్టాలి కదా. నేను మీకు మంచి భోజనం ఇక నేను పెట్టలేకపోవచ్చు. మాంసము గట్రా ఇలాంటివి చాలా కష్టమైంది. ఇక అలాంటివన్నీ కూడా మనం మర్చిపోవటమే. ఏదో ఉన్నది ఏదో తినేసి కాస్త జాగ్రత్త చేసుకుంటేనే ₹1 ప్రతి నెల కిస్తీలు కట్టగలం. ఇక అలాంటి భోజనం అదంతా కూడా మనం మంచి భోజనం మనం చేయలేము, కష్టమైద్ది. నేను పలికిన మాటలు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఉన్న భారాన్ని బట్టి. మరి మీ అందరికి ఇష్టమా అని కుటుంబంగా మేము కూర్చొని మాట్లాడుకుంటే, ఏం పర్వాలేదండి, మరి మంచి భోజనం లేకపోయినా, మాంసాలు అవి ఇవి లేకపోయినా ఏం పర్వాలేదు, ఉన్న దాంట్లోనే శుభ్రంగా తినేద్దాం, చాలు, ఉన్నది ఏదో దేవుడు పెడతాడు, మనం తీసుకుందాం, ప్రభు మాట కదా, మనకు కూడా చాలా లాంగ్ జర్నీలు, మీటింగ్స్ ఉంటున్నాయి, మీరు వెళ్ళాలి కనుక తీసుకుందామని అందరూ కూడా సమ్మతించారు. సరే మొత్తానికి కారు తీసుకున్నాం. కారు బాకీ 4 సంవత్సరాలు అని చెప్పాను కదా. ప్రియులారా, ఈ 4 సంవత్సరాల్లో దేవుడు మాకు ఎలా పెట్టాడు భోజనం అంటే మేము ఆశ్చర్యపోయాం. ఒక్క మాటలో చెప్పనా, అంతకుముందు కూడా మేము తినలా అలాంటి భోజనం అంత శ్రేష్టంగా. అంతకు ముందు కంటే ఎక్కువ అయినటువంటి మాంసాహారాన్ని దేవుడు పెట్టాడు. అసలు అది ఎలా వస్తుందో, దేవుడు ఎలా ఇస్తున్నాడో. ఓ పక్కన ప్రతి నెల కిస్తీలు కట్టేస్తున్నాం, సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు పెట్టాడు. దేవుడు మెల్లిగా ఇలా అన్నాడు, పిచ్చోడా, నీకు ప్రతి నెల కూడా కారు కిస్తీ కోసం అమౌంట్ ఇవ్వగలిగిన నేను నీకు శ్రేష్టమైన భోజనం పెట్టలేను అనుకున్నావా? నేను పెట్టగలను. ప్రియులారా, మా కళ్ళు చెమ్మగిల్లటం తప్ప ఇంకేం లేదు. తీరా మేము చూసుకుంటే ఒక్క నెల బాకీ లేకుండా ప్రభువే లాక్డౌన్లో కూడా ఎలా వచ్చినాయో తెలియదు. ఏ మనిషిని నోరు తెరిచి నేను ఒక్కసారి కూడా ఎవరిని అడగలేదు ఇలా ఉంది అని. దేవుడే పంపాడు, దేవుడే సహాయపడుతూ వచ్చాడు ఆయన మాట. కాబట్టి ఇక వాక్యానుసారంగా ఆహార విషయంలో మాట్లాడుకుంటున్నాం కనుక సమృద్ధి అయినటువంటి భోజనాన్ని దేవుడు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుడు మమ్మల్ని పోషించగలడా, మాకు ఈ సహాయం చేయగలడా, మాకు ఈ అద్భుతం చేయగలడా అనుకుంటున్నావేమో. అనుకోవద్దు, అది దేవునికి విరోధంగా మాట్లాడే మాట. నీవైనా నేనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు సమర్థుడు, ఏదైనా చేయగలడు. చెప్పానుగా, మహత్తు కలిగిన మాటతో విశ్వాన్ని కలగజేసిన విశ్వ చక్రవర్తి ఆయన. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ధైర్యంగా ఉండు, తప్పకుండా నీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు, సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఒక ఆహారం ఏంటి నీకు పెట్టడం కాదు, నువ్వు అనేకులకు పెట్టే అంత సమృద్ధిని దేవుడిస్తాడు. దైవాశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మన్నాలో ఓ చక్కని వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీకు వందనాలయ్యా. కృప చూపండి, సహాయం చేయండి. బిడ్డలకు మీరిచ్చిన ఈ సందేశాన్ని బట్టి, కలిగిన ధైర్యాన్ని బట్టి వందనాలు. వారికి కావలసిన ప్రతి అవసరం తీర్చండి. వారికి అన్నిటిని నాట్యంగా చేయండి. ఆహారం పెట్టండి, పోషించండి. ప్రతి మేలు వారి కుటుంబాల్లో జరిగించి కృప చూపండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికి తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. గాడ్ బ్లెస్ యూ.